ఒక ఆయన పొద్దున నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి ఆయన ఏమంటాడంటే ఓసీలకు అట్రాసిటీ చట్టం కావాలన్నట్టు ఆయన చెప్తుండు నాకు. ఓసీలకు అట్రాసిటీ చట్టం కావాలి, మమ్మల్ని ఎవడు ఏమనొద్దు అని చెప్తా ఉన్నాడు. అంటే బీసీ ఇంకా అట్రాసిటీ చట్టం లేనిదే ఒక బీసీలకే కదా ఇక. అంటే మీ ఓసీలు వచ్చి మీ రెడ్లు వచ్చి మా మీద దాడులు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. పొద్దున సిరిసిల్ల నుంచి ముదిరాజ్ సమాజం నా దగ్గరకు వచ్చింది. ఒక కార్యక్రమంలో భాగంగా వస్తే వాళ్ళు చెప్తున్నటువంటి ఒక మాట చాలా భయంకరంగా. ఒక ఆయన బండి మీద పోతుంటే స్కూటీకి ఆ రెడ్డి ఆమె కొంగు దాకింది. కొంగు దాకి ఆ చీర తినిగిపోతే అతన్ని చంపేసిరట అన్నే రెడ్లంతా కలిసి. ఒకవేళ మేమే అట్లా చంపాలనుకుంటే ఈ భూమి మీద రెడ్లే ఉండకపోతుండే. అంటే మీరు మీ ఆత్మగౌరవం కోసం మీ అహంకారపూరితమైనటువంటి వ్యవహారంతో మా మీద దాడులు చేస్తూ ఉంటే మేమెందుకు ఊరుకోవాలి? మేము ఊరుకోవడానికి సిద్ధంగా లేదు. ప్రభుత్వం మాకు రక్షణ చట్టాన్ని తీసుకొచ్చే వరకు మా పందా బరాబర్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ పందా ఏ రకమైనటువంటి బల ప్రదర్శనకైనా మేము సిద్ధం. నేను చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము.